ఓం తత్సత్. ఓం హృదయకమలमध्ये దీపవద్వేదసారం ప్రణవమయమతర్క్యం యోగిభిర్ధ్యానగమ్యం హరిగురుశివయోగ్యం సర్వభూతస్తమేకం సకృదపి మనసా వై ధ్యాయతే యః స ముక్తః. తన హృదయ పద్మమునందు దీపము వలె వెలుగువాడు, వేదముల సారమైనవాడు, ఓంకార స్వరూపుడు, ఊహింపరానివాడు, యోగుల చేత ధ్యానమందు పొందదగినవాడు, హరి శివ గురు యోగ్యుడు, సకల భూతములయందు ఉన్నవాడు, ఒకే ఒక్కడు అగు పరమాత్మను ఒక్కసారి అయినను ఎవడు మనసారా ధ్యానించునో అతడు ముక్తుడగును. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. మనం ఆత్మ సాక్షాత్కారం అనే గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఇది వేదాలలో, ఆగమములలో సర్వజ్ఞానోత్తరము అనేటువంటి ఒక చాప్టర్లో సుబ్రహ్మణ్య స్వామికి, కుమారస్వామికి శివుడు చెప్పినట్లుగా అద్వైత సిద్ధాంతం ప్రకారం ఉండేటువంటిది ఈ ఆత్మ సాక్షాత్కారం. దీన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. నిన్న ఎంతవరకు చెప్పుకున్నామంటే సోహం ఏవ ఉపాసీత నిర్వికల్పేన చేతసా. అది ఆయన కుమారస్వామి నిర్వికల్పముగా అంటే మళ్ళీ మళ్ళీ నువ్వు వికల్పాలు లేకుండా ఏం చేయాలి? సోహం ఏవ ఉపాసీత, ఆ బ్రహ్మమే నేను అని ఉపాసన చెయ్యాలి అని చెప్పడం జరిగింది. అదే ఉపాసన, అర్చన, ధ్యానము, జపము, భక్తి ఇవన్నీ ఒక్కొక్కటి పర్యాయ పదాలు. ఇక్కడ ఉపాసన అంటే ఏంటి? అదే భావనలో ఉండిపోవడం, మనసులో బ్రహ్మాకార వృత్తిని తీసుకురావడం. దీన్ని మనం ఉపాసన అంటున్నాం. ఇదే భక్తి. వేదాలలో భక్తి అన్నది కనిపించదు. మన భగవద్గీతలోనే భక్తి యోగం అన్నారు. మామూలుగా అయితే ఉపాసన, భగవంతుణ్ణి ఆరాధించడం. ఇక్కడ ఏమని ఆరాధించాలి భగవంతుణ్ణి? సోహం, ఆ భగవంతుడే నేను. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ప్రారంభ దశలో ఒక రాముడో కృష్ణుడో అనుకొని ఉన్నాం కదా, ఆయన్ను ఆరాధిస్తూ వస్తాం. అందుకోసం మన హిందూ మతంలో అనేకమైన గుళ్ళు, గోపురాలు తయారయ్యాయి. ఇప్పుడు ఒకసారి ఆ పరబ్రహ్మే నేను అన్న దానికి రావాలంటే కొంచెం ఉత్కృష్ట స్థాయి, ఉన్నత స్థితి. ఈ విషయంగా కొద్దిగా వెనక్కి వెళ్ళి మనం అసలు ఏంటి ఈ నిర్గుణ ధ్యానం, సగుణ ధ్యానం ఏమిటి, సగుణోపాసన ఏమిటి, నిర్గుణోపాసన ఏమిటో మనం ముందు అర్థం చేసుకుందాం. సగుణోపాసన, గుణములతో ఉపాసన. పరమాత్మకు కొన్ని గుణాలు ఉన్నాయని. ఎలాగా? ఇంతకుముందు చెప్పుకున్నామే, ఆయనకు 4 చేతులు ఉన్నాయి. సశంఖ చక్రం సకిరీట కుండలం అని. శంకుచక్రాలతో ఉంటాడు. ఆయన రూపాన్ని కొన్ని గుణాలు ఏర్పరిచి, వందే శంభు ఉమాపతిం, ఉమాదేవి భర్త అయినవాడు, ఇవంతా ఆయన గుణములు. నీలకంఠం, ఆ గొంతు. అంటే కొన్ని లక్షణాలతో అంతటా ఉన్న పరమాత్మకు కొన్ని లక్షణాలను కల్పించి మనం ఆరాధన చేయడాన్ని సగుణోపాసన అంటారండి. ఒక్కొక్క నామం పెట్టడం, ఒక పేరు, ఒక ఆకారం ఉంచడం, నామరూపాలతో మనం భావన చేస్తామే. జపము, ధ్యానము, అర్చన, ఇదంతా కూడా సగుణోపాసన. నిర్గుణోపాసన ఈ ఉపాసనలోనే కొంచెం పైకి
పరమాత్మకు ఆయన అచింత్యుడు, అవ్యపదేశుడు అంటూ ఉంటాం. ఇదంతా మనస్సుకు అందడు. ఆ లక్షణాలు, అవి లక్షణాలు కాని లక్షణాలు. ఎందుకు రూపనామాలు లేవు అన్నదే ధ్యానం. అలాగే పరమాత్మను సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, సత్చిత్ ఆనంద స్వరూపుడు. ఆ భావాలతో ఆ పరబ్రహ్మమే నేను, ఆత్మస్వరూపమే నేను. ఏమి అతడు అంతటా అన్నిట్లో ఉన్న సర్వజ్ఞత్వము ఆయన అంతటా ఉన్నాడు అనే విధంగా మనం భావన చేయడం, జపమో ధ్యానమో సోహం లేదా ఓంకారం ఇలా చేయడాన్ని నిర్గుణోపాసన అని అంటారండి. ఇది ఒకదానికంటే ఒకటి గొప్పది, సగుణోపాసన కంటే నిర్గుణోపాసన. సరే, ఈ విషయంగా కొంచెం చర్చించుకొని ముందుకు వెళదాం. చూడండి, వేదాంత పంచదశి అనేటువంటి విద్యారణ్య స్వామి గ్రంథంలో ధ్యానదీప ప్రకరణం అని ఒకటి ఉందండి. దాన్ని చూస్తామండి. ముందు మనం ధ్యానదీప ప్రకరణం ఏం చెప్పాడంటే, ధ్యానదీప ప్రకరణంలో చూడండి, ఎందుకంటే మనకు ఏంటో తెలియకుండానే ఏది ఉత్తమమైందో తెలియకుండా పోతే చాలా ఇబ్బంది పడతాం కదా. చెప్తున్నాడు చూడండి, 121వ శ్లోకంలో ధ్యానదీప ప్రకరణంలో పామరాణం వ్యవహృతేర్వరం కర్మాది అనుష్ఠితి తథాపి సగుణోపాస్థి నిర్గుణోపాసన తతః. పామరజనుల వలె అంటే అజ్ఞాన దశలో ఉంటూ ఉంటారు. పాపం వాళ్ళకి ఏం తెలియదు, తమో గుణంతో ఉంటారు. కేవలం తిండి, నిద్ర, సంతానం కలగడం, ఇంతే. ఇదే పామరులు, అజ్ఞానులు. వాళ్ళు ఎలా వ్యవహరిస్తుంటారో చూసాం కదండి. దానికంటే అంటే వాళ్ళకి ఇంకేమీ తెలియబడదు. కర్మాది అనుష్ఠిత, శాస్త్రవిహిత కర్మలు అనుష్ఠించడం ఉత్తమం. అది ఈ అజ్ఞానమయమైన జీవితం కంటే కర్మలు అంటే వేదాలు ఏం చెప్పారు? నువ్వు తెల్లవారుజామున లేయాలి, నది స్నానం చేయాలి, ఆ తర్వాత సూర్యోపాసన లేకపోతే నిత్య అనుష్ఠానం అంటారు, ఇంట్లో హోమం పెట్టడం, లేకపోతే సంధ్య వార్చడం, గాయత్రి చెప్పడం, సుప్రభాతాలు చెప్పడం, ఇవంతా కూడా అజ్ఞాని యొక్క జీవితం, వ్యవహార జీవితం కంటే ఇది కొంచెం మంచిది, ఉత్తమం. తథాపి ఆ తర్వాత సగుణోపాస్తి, అటువంటి కర్మ అనుష్ఠానం కంటే సగుణోపాసనం శ్రేష్టము. ఇప్పుడే చెప్పుకుంటే మన పూజలు, జపాలు, గుళ్ళకు పోవడాలు. సోమవారం కనుక ఈరోజు సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం కృష్ణుడు, బేస్తవారం సాయి బాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి. ఇదే టెంకాయ ఎత్తుకోకపోవడం, పూలు ఎత్తుకోపోవడం, నైవేద్యాలు పెట్టడం, ఇదంతా కూడా కర్మానుష్ఠానమే. ఈ కర్మానుష్ఠానం కంటే కూడా సగుణోపాసన చేయడం అంటే అర్చన, జపము, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అంటూ ఉంటామే, ఇదంతా కూడా సగుణోపాసనం శ్రేష్టం. నిర్గుణోపాసన తతః, దానికంటే నిర్గుణోపాసన శ్రేష్టము. చూశారండి ఎంత గొప్పగా చెప్పడం జరిగిందో. అలా కాకుండా మనం ఆ పైకే వెళ్లకుండా కింది స్థాయిలోనే ఉండడం, మధ్య స్థాయిలో, ఏది సగుణోపాసనే మోక్షాన్ని ఇస్తుంది అంటుంటారు చూడండి. వాళ్ళందరికీ ఒక వేటు, ఏమిటి మాకు మించిన లేరండి అంటూ ఉంటారు కదా. కాబట్టి ఏంటి శ్రేష్టమేదో మనం గ్రహించాలి, శ్రేష్టమైన దాన్ని పట్టుకోవాలి, పైకి ఎదగాలి. అది కాబట్టి అజ్ఞానుల కంటే, అజ్ఞాన జీవితం వ్యవహారం కంటే శాస్త్రవిహిత కర్మలు గొప్పవి. దానికంటే అటువంటి కర్మానుష్ఠానం కంటే సగుణోపాసన శ్రేష్టము. ఏమండి, దానికంటే కూడా నిర్గుణోపాసన శ్రేష్టమైనది. చూసారండి, ఈ నిర్గుణోపాసన వచ్చేటప్పటికి మనకు నిర్గుణంగా ఎలా చేయాలి అది అన్నప్పుడు కొంత ఏంటి ఎక్కడెక్కడ చెప్పడం జరిగిందో చూద్దామండి. పరమాత్మను గురించి కూడా సగుణోపాసన కూడా మంచిదే.
అది చిత్తశుద్ధిని కలిగిస్తుంది. చిత్తశుద్ధిని కలిగిస్తుంది. చూడండి ఇక్కడ చెప్పాడు ఏంటి, పరబ్రహ్మరూప ఓంకార ఉపవర్ణిత పిప్పలాదేన మునినా సత్యకామాయ పృచ్ఛతే. అది సత్యకాముడనే శిష్యుడు అడిగితే పిప్పలాద మహర్షి చెప్పాడండి, ఓంకార ఉపవర్ణిత. ప్రశ్నోపనిషత్తులో వస్తుందండి ఇది. ఓంకారాన్ని గురించి చెప్పాడు. అంటే ఏంటి, ఈ ఓంకారం సగుణోపాసనకి నిర్గుణోపాసనకి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పాడండి. సగుణోపాసన పడుతుంది, నిర్గుణోపాసనకి ఉపయోగపడుతుంది. అంటే ఓంకారోపాసన రెండింటికి. కాబట్టి ఓంకార ధ్యానం అందువల్లనే మనకు గురువులు కూడా బోధిస్తూ ఉంటారు. ఇది సగుణోపాసన విషయంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకా 131వ శ్లోకంలో ఏం చెప్పాడు, అర్థః అయం ఆత్మ గీతాయామపి స్పష్టముదీరితః విచారాక్షమ ఆత్మానం ఉపాసీతి ఇది సంతతం. బాగా మంచి సందేశం ఇచ్చాడండి. విచారణను అభ్యసింపలేని వారు, విచారణ ముఖ్యం అంటూ ఉంటామే మనం, గురువు దగ్గర కూర్చొని శ్రవణ మనన నిధిధ్యాసలు చేయడం అది అన్నిటికంటే ఉత్తమ సాధన కదా. ఏమి కర్మ భక్తి అయిపోయిన తర్వాత లాస్ట్ది జ్ఞానం, అదే కదా. విచారణ వల్లే కదా మోక్షం, జ్ఞానం వల్లనే మోక్షం కదా. ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, ఈ విధమైనటువంటి విచారణ అంటే ఆత్మ అనాత్మ వివేచన, పంచకోశ వివేకము, ఇవంతా ఉన్నాయి కదండి. గుణత్రయ విభాగ యోగము, ఇవంత అలాగా వివేచన చేయలేనటువంటి వారు ఉంటారు చాలామంది. ఏదో తెల్లవారులేస్తేనే కూలికో నాలికో పోయేవాళ్ళు ఉంటారు, ఉద్యోగ సద్యోగాల్లో ఉండేవాళ్ళు ఉంటారు, సత్సంగానికి వెళ్ళి బోధన పొందేవాళ్ళు తక్కువగా ఉంటారు. అటువంటి వాళ్ళకు విషయం చెప్తున్నాడు చూడండి. ఏం చేయాలంట, ఆత్మానం ఉపాసీత, సంతతం ఎప్పటికీ ఆత్మనే ఉపాసన చెయ్యాలి అని ఆత్మగీత లేదా ఆత్మ పురాణంలో 131వ శ్లోకంలో చెప్పడం జరిగిందండి. ఆత్మనే ఉపాసన చేయాలి. ఎవరు, విచారణ చేయలేని అక్షమ, అటువంటి అభ్యాసం చేయడానికి వీలు లేని వాళ్ళు. తెల్లవారులేస్తానే టిఫిన్ కార్ తీసుకొని ఉద్యోగాన్ని పోతారు, రాత్రి ఇంటికి వస్తారు, అయిపోయింది. కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేయాలా, ఆత్మనే ఉపాసన చెయ్యాలి. అక్కడే ఆ ఆత్మగీతలోనే ఆత్మ పురాణంలోనే ఆత్మ చెప్తున్నదండి. అంటే సింబాలిజముగా ఆత్మ చెప్పినట్లుగా ఒక శ్లోకం చూడండి 150 అక్కడే ఏం చెప్తున్నది, సాక్షాత్ కర్తుం అశక్తోపి చింతయేన్ నామ శంకిత కాలేన అనుభవరూఢ భవేయం ఫలితో ధ్రువం. ఆత్మ చెప్తున్నదంట ఏమని, నన్ను సాక్షాత్కరించుకొనుటకు అశక్తుడు. అంటే నన్ను గురించి, అంటే నేను గురించి, ఆత్మను గురించినటువంటి దృఢమైన అపరోక్ష జ్ఞానం లభ్యం కానటువంటి వాళ్ళు ఏం చేయాలి, నిస్సంశయముగా ధ్యానం చేయము. ఇదే నిర్గుణ ధ్యానం చెయ్యి. యథాకాలమున నేను అనున్నది అనుభవానికి రాగలదు. అదండి. కాబట్టి ఆ విధంగా చేస్తే ఈ ఆత్మ అనుభవానికి వస్తుంది. చూసారా, ఇంకా చెప్పాడండి, అనుభూతేరభావేపి బ్రహ్మాస్మీత్యేవ చింతితం అపి సత్ప్రాప్యతే ధ్యాన నిత్యతాపం బ్రహ్మ కిం పునః. అనుభవము లేకున్నాను, అదే గురువు దగ్గర శ్రవణ మననాలు చేసి తాను విచారణ చేస్తే కదండి నేనే ఆత్మను అన్నటువంటి అనుభూతి కలుగుతుంది.
అపరోక్షానుభూతి అంటమే కలుగుతుంది కదండి. అలా లేకున్నను అనుభూతే అభావేపి, అభావం అంటే లేకుండా ఉండడం అయినప్పటికీ బ్రహ్మ ఆస్మి ఇది ఏవ చింతితం, నేనే బ్రహ్మమును అని చింతన చేయుము. చూడండి, అహం బ్రహ్మాస్మి సోహం ఇలాగా చింతన చేయి. ఎందుకో తెలుసా? అలా చింతన ధ్యానం చేస్తే పురాణాలు వీటిల్లో ఏం చెప్తున్నారు వేదాల్లో? మరి దేవతాదులంతా కూడా లభ్యమవుతారని చెప్పారు కదండి. ఏమి అని ఒక విగ్రహాన్ని ధ్యానం చేస్తున్నావు కదా నువ్వు. ఇక్కడ పెట్టింది రాయో కొయ్యో బొమ్మో పెట్టావు. ఏం చేస్తున్నావు? దాన్నే దేవుడిగా భావించావు, అదే సర్వస్వమని భావించావు. రాముడనో కృష్ణుడనో శివుడనో భావించావు అని ఏం చేస్తున్నావు? ధ్యానం చేస్తున్నావు. ఫలితముగా ఆ దైవ సాక్షాత్కారం అంటే ఒక రూపముతో నువ్వు కోరుకున్నటువంటివి నీకు లభ్యమవుతున్నాయి అని చెప్తున్నారు కదా పురాణాల్లోనూ కొంతమంది మహానుభావులు. మరి అలాంటప్పుడు ఆ బ్రహ్మమునే నేను అని ఆ బ్రహ్మోపాసన, అహం బ్రహ్మోపాసన, నేనే బ్రహ్మమును అని నువ్వు ధ్యానం చేస్తే బ్రహ్మకిం పునః, నీకు బ్రహ్మము ఏల లభించదు అన్నాడండి. కాబట్టి తప్పక లభిస్తుంది. చూసారా, సగుణోపాసన వల్ల నీకు ఇంత ఫలితం లభ్యమయ్యేటప్పుడు నీవే చైతన్యం. అదేదో రాయి, అక్కడ ఉండేది రాయి పటం లేకపోతే ఒక ఫోటో, దాన్ని ధ్యానం చేస్తే ఫలితం వస్తుంది అని 199 మంది చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉంటే నీవు చైతన్యం కదా, నీకు జ్ఞానం కనపడుతోంది. నువ్వే కదులుతున్నావు, మెదులుతున్నావు, మాట్లాడుతున్నావు, తింటున్నావు, పోతున్నావు. కాబట్టి నీకు జ్ఞానం లేదా? జ్ఞానమే ఆత్మ అని చెప్తూ ఉన్నప్పుడు చైతన్యవంతుడు కదా నువ్వు. ఇప్పుడు ఆ విగ్రహం ముక్కు దగ్గర ఏళ్ళు పెడితే గాలి రాదు, గాలి పిలిచదు. నువ్వు ప్రసాదం పెడితే నువ్వు ఇంటికి తెచ్చుకొని తినాలి, ఆయన ఎవరు తినడు. మరి నువ్వు అలా కాదే, నువ్వే కదా చైతన్యం. మరి అటువంటి చైతన్యం సత్యం అదే కదా, ఇదేనే బ్రహ్మము అని నువ్వు భావన చేస్తే, జపధ్యానాలు చేస్తే, నిర్గుణ బ్రహ్మధ్యానం చేస్తే బ్రహ్మం ఎందుకు తెలియబడదు అన్నాడండి. చూడండి ఇంకొక విషయంగా, అనాత్మబుద్ధి శైథిల్యం ఫలం ధ్యానాత్ దినే దినే పశ్చిన్నపి చేత్ ధ్యాయతో అపరహ అస్మాత్ పశు వద. చూడండి, ఈ మాట వింటే కొంతమంది కోపం రావచ్చేమో, అయినా చెప్తాను తాత్పర్యం. నువ్వు ధ్యానం చేస్తూ వచ్చావనుకో, సోహం అని భావన చేస్తూ వచ్చావు, జపమే చేస్తూ ఉన్నావు, ఆ వాక్యాలను పఠిస్తూ ఉన్నావు. ఇదే కదా ఉపాసన. ఆత్మ లక్షణాలు ఏంటో దాన్ని చెప్తున్నావు. అప్పుడు రానేమవుతుంది? అనాత్మ కూడా ఇంతవరకు అనాత్మ అనుకున్నావే, ఆ అనాత్మ బుద్ధి అంతా నశించిపోతుందండి. ఏమి నువ్వు ఇంతవరకు ఏం చేస్తున్నావు? అనాత్మను ఆత్మగా భావించావు, ఆత్మను అనాత్మ అనుకున్నావు. ఈ శరీరాదులు మనస్సు ఇదంతా ఆత్మ కాదు, అనాత్మ. అయినా ఇది నువ్వు అనుకుంటున్నావు ఇంతవరకు. నువ్వు జపం ధ్యానం చేయంగా ఏమవుతుంది? ఈ బుద్ధి నశిస్తుంది. ఏమండి, ఇక్కడ వేటు వేస్తున్నాడండి విద్యారణ్య స్వామి. మరి ఇంత తెలుసు కదా నీకు విషయము, తెలుసుకొని కూడా నువ్వు సోమరివై అటువంటి నిర్గుణోపాసన ధ్యానాన్ని చేయకపోతే అతని కంటే పశువు వేరొకటి ఉన్నదా? ఏమండి, అతని కంటే ఇంక వేరే పశువు జంతువు ఇంకొకటి ఉందా అన్నాడండి. ఇంకొకటి అంటే పశువుతో అంటే పశువు తెలివి లేదని. కాబట్టి తెలిసి విషయం తెలుసుకోకపోతే పర్వాలేదు, తెలుసుకో బాగా. ఈ విషయంలోనే అమృత బిందు ఉపనిషత్తు అని ఒక మంచి ఉపనిషత్తు అండి. ఈ అమృత బిందు ఉపనిషత్తుకి సుబోధిని వ్యాఖ్య మా గురువుగారు శ్రీ పూజ్యులు బ్రహ్మీలీన శ్రీ విద్యానందగిరి స్వాముల వారు ఒకప్పుడు వ్యాఖ్యానం చేశారు. ప్రస్తుతం లభ్యమవుతుందో లేదో తెలీదు. వ్యాసాశ్రమ పీఠాధిపతి ఉంది ఆయన.
దాంట్లో చూడండి చెప్పాడు ఒక మంత్రం, అమృత బిందూపనిషత్తులో 16వ మంత్రం. శబ్దాక్షరం పరం బ్రహ్మ తస్మిన్ క్షీణే యదక్షరం తత్ విద్వాన్ అక్షరం ధ్యాయేత్ అది శాంతి మహాత్మనః. ఓంకార రూపమగు శబ్దమునందు మనం ఓం అంటాం కదండి, అదే కదా ప్రణవం. దాంట్లో అక్షర రూపమైన పరబ్రహ్మము కలదు. అక్షరం అంటే నాశనము కానటువంటి, అక్షరం అంటే నాశనం, అక్షరం నాశనము కానటువంటి పరబ్రహ్మ రూపం ఉన్నది దేంట్లో? ఓంకారంలో. అయితే ఆ ఓంకార శబ్దం ఏమైపోతుంది? క్షీణే, సౌండ్ తగ్గిపోయింది, నశించిపోతుందండి. ఓం అంటేనే మనకు కాసేపటికి ఏమైంది? ఆగిపోయింది, లేదు ఇప్పుడు శబ్దం, సౌండ్ లేదు. అయితే అదే ఓంకారంలో ఏమున్నది? పరబ్రహ్మ ఉన్నది. నిన్నే చెప్పుకున్నాం, ఓంకారం అంటే అకార ఉకార మకారములు 3 అవస్థలు. నిశ్శబ్దంలో ఉన్నది ఆత్మ. సరే, ఇది మనం విచారణ చేసాం. కాబట్టి ఓంకార శబ్దం నశించిపోయినప్పటికీ దాని అర్థమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం నశించదు. కాబట్టి ఏం చేయాలన్నాడు చూశారండి? శాంతిని కోరేవాడు, బుద్ధిమంతుడైన వాడు ఆ అక్షర పరబ్రహ్మమును, ఆ నాశనం లేని పరబ్రహ్మమును స్వస్వరూపముగా ధ్యానించవలయును. అది. కాబట్టి గంటల కొద్దీ కూర్చొని ఓమంటా ఉండేది కాదు. ఆ ఓంకారం శబ్దం కాదు, ఆ శబ్దం తర్వాత ఉన్న నిశ్శబ్దమే పరబ్రహ్మ స్వరూపం. కనుక నీవు ఓంకారం చెప్పేటప్పుడు ఈ 3 అవస్థలు వెళ్ళిపోతున్నాయి, ఈ 3 అవస్థలను తెలుసుకునేటువంటి ఆత్మను కదా అని నువ్వు నిశ్శబ్దంలో ఉండేదానికి ప్రయత్నం చేయం. మళ్ళీ మనసు కదులుతుంది, దాని లక్షణమేది. మళ్ళీ ఓం అనేటువంటి శబ్దాన్ని చెప్పు, అక్కడే ఉంది ఆత్మ. ఎందుకు అవస్థలు కావు, అక్కడ ఏం లేదు, శబ్దం లేదు, ఉంది. ఈ విషయంగా స్వామివారు చెప్పినారు చూడండి. చిత్త చంచలత మనోరాజ్యములను దూరం చేసి పరబ్రహ్మ అనుసంధానము అనరింపకోరువారు. మనం జీవులం కదా, మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆ అనుసంధానం చేయాలి, కలపాలి. జీవ బ్రహ్మ ఐక్యం కావాలి. అంటే జీవుడే బ్రహ్మము అన్నది రావాలి మనకు. ఇలా ఎవరైతే కోరుతున్నారో వాళ్ళు ఏం చేయాలి చెప్తున్నాడండి. ఇది సాధన. ఏకాంతమున ఆసీనులై ఒంటరిగా కూర్చోవాలి. మహాఘంట నినాదము వలె, దీర్ఘఘంట నినాదవత్. గంట మోగినప్పుడు ఎలా ఉంటుంది సౌండ్ చూడండి, తగ్గిపోతుంది. అలాగే అది ఆ విధంగా దీర్ఘముగా ప్రణవమును ఉచ్చరింపవలయును. దీర్ఘంగా చెప్పాలి. ఉచ్చరించునప్పుడు చూసారా, చెప్పేటప్పుడు ఉచ్చారణ ముగిసిన తర్వాత ఏం చేయాల? ఏకమై నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై వ్యాపించి ఉండు ప్రణవార్థమకు పరబ్రహ్మము భాషించుచునేయుండును. నీ ఓంకారం చెప్పేటప్పుడు నెక్స్ట్ స్టాప్ అయిన తర్వాత కూడా ఓంకారంలో ఏమున్నది? పరబ్రహ్మం ఉన్నది. అది అక్కడ ఉండనే ఉన్నది. 3 అవస్థలలో ఉంటూ 3 అవస్థలు కాకుండా ఉన్నది పరబ్రహ్మం, ఆత్మ. కాబట్టి ఇప్పుడు ఓం అనేటప్పటికి నువ్వు దీర్ఘంగా ఏమైపోతుంది? 3 అవస్థలు వెళ్ళిపోయే నిశ్శబ్దం ఉంది. కాబట్టి అల్లప్పటికీ అది ఉండనే ఉంటుంది. అయితే ఈ ప్రణవ రూపమైన శబ్దం మాత్రం ఓం అనే సౌండ్ ఏమైపోతుందండి? ఉచ్చారణ ముగియుటతో ముగిసిపోవును. కావున శబ్దము అనిత్యము. ఆ శబ్దము యొక్క పూర్వాపరముల యందు వ్యాపించి ఉన్న తదర్థముకు బ్రహ్మము నిత్యము. బ్రహ్మము అనాది అనంతము. ఆ పరిపూర్ణ బ్రహ్మము నేనే అగుదును అని అహంగ్రహ ధ్యానం, అహంగ్రహోపాసన అన్నాడండి.
విద్యారణ్య స్వామి కూడా. అంటే నేనే బ్రహ్మమును అన్నటువంటి ధ్యానమునర్చి తత్పరిపాక రూపం రాను ఏమైపోతుంది, నీకు నిత్యమైపోతుంది. అప్పుడు ఏమైంది, నిర్వికల్ప సమాధి వలన ఆత్మ దృఢాపరోక్షానుభవాన్ని పొంది సమస్త సంసార బంధ రూపమగు అశాంతి నుండి విముక్తులై పరమశాంతిని పొందవలయునని ఈ అమృత బిందు ఉపనిషత్తు శృతి శాసించుచున్నది. హరి ఓం. చూశారండి, మంచి సందేశం కూడా ఇచ్చారండి గురువు గారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవంతా కూడా మనం బాగా గ్రహించాలి. అంతేకాదండి, రమణ మహర్షి గారు తెలియని వాళ్ళు లేరు. ఆయన రచించినటువంటి ఉపదేశ సారము చదవకుండా ఉండేటువంటి అద్వైతం ఉండడు అసలు. అంత గొప్పది అద్వైతం. దాంట్లో ఒక మాట చెప్పారు చూడండి, 8వ శ్లోకంలో అయినా రమణ మహర్షి గారు రచించారు. భేదభావనాత్ సోహమేత్యసౌ భావనాభిదా పావనీమత. భేదభావనతో దేవుడు వేరే నేను వేరే, ఇదే భేదభావన. ఆ ఈశ్వరుడు వేరే, జీవుడు అనబడే నేను వేరే కదా, ఇదే కదా మనం చేసేది. దీనికంటే సోహమిత్యసౌ, సోహం సహ అహం, ఆ ఈశ్వరుడే, ఆ పరబ్రహ్మే నేను. ఎటువంటిది అది? భావన, అభిదా భావన అంటే అభేద భావన. ఈ నాకు ఆ ఈశ్వరునికి అంటే జీవేశ్వరుల మధ్య భేదము లేదు, అభేదము. అది ఎట్టది? పావనీమత, పావనమైనదండి నా అభిప్రాయంలో అంటున్నాడు మత. అది చాలా గొప్ప పవిత్రమైనది ఈ భావన. అంతేగాని అక్కడెక్కడో ఉన్నాడు ఆయన 7 కొండల పైన, అవంతా కూడా అంత గొప్పవి కాదు. అలా ఎప్పుడైతే ఈ భావనతో చేస్తావో అది ఏమైందంటే చూడండి, భావశూన్య సత్ భావసుస్థితి భావనా బలాత్ భక్తిరుత్తమా. భక్తి ఉత్తమ భక్తి అంటండి ఇది. ఇంతకాలం మనం చేసేది ఉత్తమ భక్తి కాదు, వ్యభిచార భక్తి. ఏది భక్తి ఉత్తమమైంది? భావశూన్య సత్ భావసుస్థితి. ఈ ద్వైత భావాన్ని దాటిపోయి సత్భావ సుస్థితి, ఆ సత్స్వరూపం అంటే సత్చిత్తానందం అంటే ఆత్మ బ్రహ్మ, అది నేను అనేటువంటి భావనా బలముతో ఈ భావన పెంచుకోవాలి ఇప్పుడు మనం. అప్పుడు ఏమైంది? భావన బలాత్, ఆ భావనా బలము చేత సోహం ఓం సోహం హం సోహం శివోహం, ఇది ఒక భావన బలం. అంటే ఏమైంది? ఆ ఓంకార రూపం, ఓంకారం అంటేనే బ్రహ్మ, ఆ పరబ్రహ్మమే నేను. దీంతో ఏమవుతుంది అప్పుడు? సద్భావ స్థితి, సద్భావం ఏర్పడుతుంది నీలో. జీవభావం పోయి నేను సత్ చిత్ ఆనంద అనేటువంటి దాంట్లో సుస్థితి, మంచి స్థితి కలుగుతుందండి. పక్కకు వైదొలిగే స్థితి కాదు అది, మాటికి పక్కకు పోయే స్థితి కాదు. అదే నిర్వికల్ప సమాధి. మంచి స్థితి కలిగిపోతుంది. నీవే బ్రహ్మమన్న భావన నీకు దృఢపడుతుంది. అది ఏది ఎప్పుడైతే ద్వైత భావన దాడతావో అప్పుడు ఆ బ్రహ్మ నేనేనన్నటువంటి బలం కలిగిందిలా. ఇప్పుడు నీకు రోజు చేసి 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 ఆ పైన చెప్పుకుంటమే భేదభావనాత్ సోహమేత్యసౌ భావనాభిదా పావనీమత. గొప్పది కదా, ఈశ్వరుడు వేరే నేను వేరే అన్నది. కేవలం ఇంకొక విషయం అండి, ఇక్కడ భావన కాదండి, ఊహలు కాదు. వాళ్ళెవరో ఇతర మతస్థులు అదో పైన ఉన్నాడు అంటూ ఉంటారే, అలాగా భావన చేసి నమ్మిది కాదండి. సత్యం అదే, సత్యము నీవే బ్రహ్మము, సత్యము.
కాబట్టి ఇంతవరకు నువ్వు అసత్యంలో బతుకుతున్నావు. ఇప్పుడు ఈ భావన తెచ్చుకో. దీన్ని శంకరాచార్య వారు భ్రమర కీటక న్యాయం అన్నారండి. ఆ కీటకం పురుగు ఎవరిది? అసలు ఆ భ్రమరం ముందే ఆ పురుగు ఏమి లార్వా ప్యూపా అని చదువుకుంటేమే మనం ఏంటది దాని యొక్క ఎగ్ గుడ్డే అలా తయారైంది, ఆ జాతే. ఇప్పుడు ఏం చేస్తుంది? అది ఒక గూడు అల్లుకొని గూడు కట్టుకొని ఈ భ్రమరం దాని చుట్టూ తిరుగుతూ వస్తుందండి గీని. ఈ శబ్దాన్ని విని 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 ఆ పురుగుకు కూడా రెక్కలు వచ్చేసి ఆ గూడు పగలగొట్టుకొనేసేది బయటకు వచ్చేస్తుంది. పురుగు పోయి కీటకంలాగా వచ్చేసింది. ఇప్పుడు అది భ్రమరంలాగా ఆ కీటకం కాస్త పురుగు కాస్త రెక్కల పురుగు అయిపోయింది, ఇప్పుడు భ్రమరం అయిపోయింది. ఎందుకది? భావన చేసి అందుకే దాని పేరు భ్రమర కీటక న్యాయం అన్నారండి. మనందరికీ తెలుసు, మన ఇండ్లలో పాత ఇండ్లు ఉన్నప్పుడు ఒక పురుగు తెచ్చి అక్కడ పెట్టేసి దాని చుట్టూ మట్టితో గూడు కట్టుతుంది. అక్కడ అరుస్తూ ఉంటుంది, చుట్టకారం తిరుగుతూ. అయింది లేదా? కాబట్టి నీకు అర్థమైన కాకుండా శంకరులు చెప్పాడు, ఇక్కడ గుర్తు రావడం లేదు. భ్రమర కీటక న్యాయం మేరకు నీకు లభ్యమవుతుంది. కాబట్టి ఇంకా ఏం చేయాలంట చూడు, చెప్పాడు రమణ మహర్షి గారు. హృత్స్థలే మనా స్వస్థతా క్రియా భక్తియోగబోధాచ్యనిశ్చితం. హృత్స్థలే మనః, మన హృదయనందే మనస్సు స్వస్థతా క్రియ, స్వస్వరూపంలో స్థిరపడాలి. మన మనసులో స్థిరపడాలి. ఏమని? అహం బ్రహ్మాస్మి అని. అదే కదా స్వస్థతా కూటములు అంటూ ఉంటారు క్రైస్తవులు. ఇప్పుడు మనం స్వస్థతలో లేం, అంటే మన స్వరూపంలో మనం లేమన్నమాట. అంటే ఎట్లా ఉన్నాం? అస్వస్థత. ఇంకొక ఇన్ఫెక్షన్ వచ్చింది మనకు. ఏది? ఈ శరీర మనోబుద్ధులు. అదే అస్వస్థత. ఇంకొకటి చేరేసింది, కప్పేసింది ఆత్మను. ఇప్పుడు మనం స్వస్థితిలో ఉండాలి అంటే అటువంటి భావనా బలం పెంచుకోవాలి. అహం బ్రహ్మాస్మి ఇలా నిశ్చయం కావడమేనండి భక్తి యోగ బోధ. ఇదేనండి భక్తి, ఇదే యోగం, ఇదే జ్ఞానం. చూసారా ఎంత గొప్పగా చెప్పాడో రమణ మహర్షి గారు కూడా. కాబట్టి ఇప్పుడు మనం ఇటువంటి నిర్గుణ ధ్యానాన్ని చెయ్యాలి, నిర్గుణ బ్రహ్మోపాసన చెయ్యాలి. చాలా కనపడతాయి. మనం అంటే శాస్త్రాల్లో అనేక ఉన్నాయి అటువంటి శ్లోకాలు కానీ, వచనములో కానీ, లేదా తెలుగులో కానీ ఆ భావాన్ని ఏదైతే పెంచుతూ ఉంటుందో అటువంటి విషయాన్ని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ గ్రంథం కూడా నిధిధ్యాసన గ్రంథం కనుక ఈ ఆత్మ సాక్షాత్కారం అన్నది కూడా నిధిధ్యాసన అంటే ధ్యాన గ్రంథం. ఏ జ్ఞానము? ఇప్పుడే చెప్తుకుంటే నిర్గుణ బ్రహ్మోపాసన. ఆ బ్రహ్మను నేనే, బ్రహ్మ లక్షణాలు చెప్పడము, ఆ లక్షణాలు నా దగ్గరే ఉన్నాయి కాబట్టి నేనే బ్రహ్మను అనే విషయాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటాయండి. సరే, ఇప్పుడు ప్రస్తుతం మనం 6వ శ్లోకం 7వ శ్లోకానికి వెళదాం. సరే, ఏం చెప్తుందో. యత్ ఏవ నిష్కళం జ్ఞానం శాశ్వతం ధ్రువమవ్యయం నిర్వికల్పమనిర్దేశం హేతుదృష్టాంతవర్జితం అలింగం అక్షరం శాంతం విషయాతీతగోచరం అవిభావ్యమసందేహం తత్ అహం నాత్ర సంశయః. చెప్పాడండి. కొన్ని లక్షణాలు చెప్పాడు, పరమాత్మకు లక్షణాలు. నిష్కళం, కళలు లేవు లేటువంటిది. శాశ్వతం, ధ్రువం, కదలకుండా. అవ్యయం, నశించదు. నిర్వికల్పం, వికల్పాలు లేవు. అనిర్దేశ్యం, ఇది ఇలాగా అని చెప్పడానికి వీలు లేదు. హేతు దృష్టాంతవర్జితం, హేతువులు దృష్టాంతాలు చెప్పడానికి వీలు లేదు ఆ పరమాత్మ గురించి. అలింగం, గుర్తు లేదు. అక్షరం, నాశనం లేదు. శాంతం, విషయ అతీత గోచరం. ఈ విషయాలన్నీ ఉన్నాయి, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు. వీటన్నిటికీ గోచరమయ్యేది కాదు, అగోచరం.
అవిభావ్యం, విభావన అంటే విభజన చేయడానికి వీలు లేదు, అది ఉండేది ఒకటే. అసందేహం, నో డౌట్. ఏమండి, సందేహం లేదు. మరి ఏంటది? జ్ఞానం. అదేదో తత్, అది అహం, అది నేను. ఇందులో నా అత్ర సంశయ, ఇక నో డౌట్. ఇది నిధిధ్యాసన గ్రంథం కనుక చూడండి, అన్నీ పరమాత్మ లక్షణాలు చెప్పి అది నేను. కాబట్టి ఇప్పుడు ఆ పరమాత్మ లక్షణాలను ఏంటో మనం పోల్చుకొని చూద్దాం. కాబట్టి అటువంటి దాన్ని నేను, అటువంటి పరబ్రహ్మను నేను. ఏమి చూడండి, దేవ పరమాత్మలో అది నిష్కళం, కళలు లేవు, అంటే ఆ పార్ట్స్, భాగములు లేవు, అవయవాలు లేవు. అందుకు ఆ పరమాత్మనేమన్నాము? నిష్కళం అంటే అఖండమని. పీసులు, ముక్కలుగా. ఇప్పుడు మనం ఖండంగా ఉన్నాం, చేతులు వేరే, కాళ్ళు వేరే, ముక్కు వేరే, చెవులు వేరే. ప్రతి ఒక్కటి కూడా సృష్టిలో ఖండాలుగా ఉంది. అన్నీ దేనిపాటికి అది. మనం కలిసి ఉన్నట్టుగా ఉన్నాం, కానీ ఇప్పుడు ఆ చెట్టుగా చూస్తున్నాం, కానీ కొమ్మలు వేరే, రెమ్మలు వేరేగానే ఉన్నాయి. ఎందుకు? కొమ్మ విరిగిపోతూనే చెట్టు నాశనం అయిపోదు. అంతా కూడా. అంతేకాకుండా కొమ్మలు రెమ్మలు కాదు, అదే సజాతీయ విజాతీయ స్వగత భేదం అని ఇంతకుముందు చెప్పున్నాం చాలాసార్లు. ఇటువంటి లేనటువంటిది పరమాత్మ కనుక అది నిష్కళం, అఖండం. ఇప్పుడు మనం చూస్తే ఒక మనిషి ఉన్నాడండి. ఈ మనిషి కొంతమంది కవిత్వం రాస్తూ ఉంటారు, కొంతమంది గణితంలో మంచి ఫేమస్గా ఉంటారు, ఇంకొంతమంది బాగా సంగీతంలో ఉంటారు, కొంతమంది కెమిస్ట్రీ కావచ్చు. ఇలా తెలుసుకుంటూ ఉన్నారు. ఇవంతా కూడా ఏంటంటే అతడి జ్ఞానంలో భాగాలు. ఒక్కొక్క జ్ఞానంలో ఎన్నో రకాలైన భాగాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా తెలుసుకునే వ్యక్తిలో భాగాలు ఉన్నాయా? చూడండి, ఒకే వ్యక్తి ఇన్ని నేర్చుకున్నాడు అనుకుందాం, ఒక వ్యక్తే. ఇవన్నీ వచ్చు వానికి. కవిత్వం వచ్చు, సంగీతం వచ్చు, గణితం వచ్చు, కెమిస్ట్రీ వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, అన్నీ. అయితే ఇప్పుడు ఆ తెలుసుకునే వ్యక్తిలో, ఆ జ్ఞానంలో విభాగాలు ఉన్నాయా? లేవు. అయితే మనకు డౌట్ రావచ్చు, అతడి మనసులో ఏమైనా భాగాలు ఉంటాయేమోనే అని. అట్లా ఉంటే ఆ ఉన్నది ఉంది, ఆ ఉన్నది మారిపోతూ ఉంది అనడానికి ఏమీ లేదు. ఎందుకు? ఈ కవిత్వం ఎప్పుడు గణితం కాదు కదా, గణితం ఎప్పుడు సంగీతం కాదు. కానీ కానీ ఎట్లా ఉంటుందంటే కొంతసేపు గణితంలో ఉంటుంది మనసు, ఇంకొంచెం సేపు కవిత్వంలో ఉంటుంది, కొంతసేపు సంగీతంలో ఉంటుంది, పరిమితంగా ఉంటుందన్నమాట. అయితే పరమాత్మకు ఎలా ఉంటుందంటే అది, ఆ జ్ఞానము ఎప్పటికీ ఒకటేగా ఉంటుంది. అందుకే దాన్ని ప్రజ్ఞానం అన్నాం. మనకుండేటువంటి జ్ఞానం అంతా చక్షుర్ జ్ఞానము, కంటితో వచ్చేది ఒక జ్ఞానం, శబ్ద జ్ఞానము, రసన జ్ఞానం, రుచి. ఇవి ఒక్కొక్క ఈ శబ్దస్పర్శ రూప రసగంధాదులతో కూడినప్పుడు ఇవెంత భాగాలుగా కనబడుతున్నాయి మనకే. మనసులో కూడా జ్ఞానాలు రకరకాలైన జ్ఞానాలుగా ఉంటుంది. కొంతసేపు అదే వేదనలు, కొంతసేపు కోపము, కొంతసేపు తాపము, కొంతసేపు దుఃఖము, కొంతసేపు వీటిని గురించిన జ్ఞానం మనసులో ఉంటూ ఉంటుంది. పరమాత్మ జ్ఞానం అలాంటిది కాదు, అది నిష్కళం, ఒకటే. ఆ ఒకటే అనేకంగా వస్తుంది. ఇప్పుడు మొన్న చెప్పుకున్నాం మనం, అక్కడ ట్యాంక్ అనేది, వాటర్ ట్యాంక్ ఒకటే. మన ఇంట్లో పైన కట్టున్నామండి, ట్యాంక్ ఒకటే కదా, ఒకటే నీళ్ళంతా పైన కట్టిన ట్యాంక్ ఒకటే. అయితే అదే ట్యాంక్కి కిందికి వచ్చేటప్పటికి బాత్రూంలో ఒక ట్యాపు, వంట రూమ్లో ఒక ట్యాపు, టాయిలెట్లో ఒక ట్యాపు, ఇలా ఉన్నాయి కదా. ఇట్లా విడివిడి అయిపోయినాయి. ఇప్పుడు ఖండాలుగా అయినాయి, కళలు వచ్చేసాయి, భాగాలు వచ్చాయి. వీటన్నిటికీ ఆధారమైన దాంట్లో భాగాలు లేవు. కాబట్టి సర్వ జీవకోటి అనండి, చరాచరములు అనండి, ఇవంతా కూడా ఖండాలుగా ఉంటుంది. ఆ పరమాత్మ జ్ఞానం
అలా కాదు. అంతేకాకుండా ఇంకా శ్లోకంలో ఏం చెప్పాడు, జ్ఞానం శాశ్వతం, నిష్కళం జ్ఞానం శాశ్వతం. ఆ జ్ఞానము నిష్కళములే, అదే శాశ్వతం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, ప్రతి ఒక్కడికి కూడా మనం ఇప్పుడు బతికి ఉన్నాం అంటే గతంలో లేవనే, గతంలో లేకపోతే ఇప్పుడు రాము, లేనివాడు ఎక్కడన్నా వస్తాడా, రాడు. కనుక ఈ ప్రస్తుత జన్మ కంటే ముందు జన్మలు కొన్ని ఉండి తీరాలి, ఇది సత్యం కదండి. ఎందుకని మనకే, మన తర్కానికే సరిపడుతున్నది. ఎందుకు ఇప్పుడు ఉన్నామంటే, మనం లోకంలోకి వచ్చామంటే గతంలో ఉంటేనే వస్తాం ఇప్పుడు. అంటే జన్మలు ఎన్నో ఉన్నాయి. అలాగే భవిష్యత్తు, ఈ జన్మలోనే జ్ఞానం పొందకపోతే భవిష్యత్తు జన్మలు కూడా ఉంటాయి. ఎందుకు, ఇది కూడా మన తర్కంలో తెలుస్తోంది. ఇప్పుడు ఎక్కువ కర్మలు చేశాడు అనుకో, చెడు కర్మలు, వాడు ఎవడు అనుభవిస్తాడండి ఫలితాలు? మంచి కర్మ సత్కర్మలు చేశాడు, ఆ ఫలితాలు అదృష్టంగా ఉండి ఎవడు అనుభవిస్తాడు తర్వాత లేకపోతే? చూడండి, తర్వాత ఇప్పుడు ఒక టీచరు ముందు ఒక ఊర్లో పనిచేశాడండి. అక్కడ గవర్నమెంట్ దగ్గర లోన్ తెచ్చుకున్నాడు, 20 years ఇన్స్టాల్మెంట్. అక్కడి నుంచి ఒక 4-5 ఏళ్లలో ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకో ఊరికి పోయినాడు. ఇప్పుడు అతను చేసిన అప్పు తీర్చాల్సి ఉంటుంది కదండి, తీర్చాల్సి ఉంటుంది. లేదు, అక్కడ పనిచేసేటప్పుడు, ముందున్న ఊర్లో పనిచేసేటప్పుడు అతనికి ఏదో ఆర్ఈఎస్ అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ము ఉందనుకోండి, అప్పటికి శాంక్షన్ కాలేదు అది. ఇప్పుడు కొత్త చోటుకి వెళ్ళాడు కొన్నేళ్ళకు, అక్కడ ఉన్న తర్వాతైనా వస్తుందా లేదా? వస్తుంది. కాబట్టి దుష్కర్మలు కానీ సత్కర్మలు కానీ అనుభవించడానికి మళ్ళీ శరీరం రావాల్సినదే. అది పుణ్యం చేసుకున్నా రావాలి. అందుకోసమే శాస్త్రం ఏం చెప్పింది, ఈ దుష్కర్మలు ఇనుప సంఖ్యలు అయితే సత్కర్మలు బంగారు సంఖ్యలు బాబు. కనుక ఈ జన్మలోనే నువ్వు జన్మరాహిత్యాన్ని పొందు, మళ్ళా ఎందుకు పుట్టి సస్తా పుడతా ఎందుకుంటావు అన్నది. సరే, కాబట్టి ఇప్పుడు వీడున్నాడే జీవుడు అనబడేవాడు కదా, వీడికే భూతకాలం ఉంది, వర్తమాన కాలం, భవిష్యత్ కాలంలో ఎప్పటికీ ఉన్నాడు, నశించడం లేదు. అంతే కదండి. అనేక దశలు మారుతున్నాయి ఈ జన్మలో కూడా. బాల్యం పోయి యవ్వనం వచ్చింది, యవ్వనం పోయి వార్ధక్యం వచ్చేసింది కదా. ఇలా ఉన్నా కూడా మన స్వరూపం మారడంలే. చూడండి, అన్నీ మారుతున్నాయి, దశలు మారుతున్నాయి, అవస్థలు మారుతున్నాయి. ఎలాగా అంటున్నాం మనమే. నా బాల్యంలో నేను స్కూల్కు నడిచిపోతూ ఉన్నానండి, నా యవ్వనంలో రన్నింగ్ రేస్లో ఫస్ట్ అండి. కాబట్టి బాల్యములో నేనే ఉన్నా, యవ్వనములో నేనే ఉన్నా, గాఢ నిద్రలో నేనే ఉన్నా, నిన్న కల్లో నేనే ఉన్నా. ఇవంతా తెలుస్తున్నాయి లేదా? కాబట్టి ఇవన్నీ కాలాలు మారుతూ ఉన్నా, అవస్థలు మారుతూ ఉన్నా, దశలు మారుతూ ఉన్నా ఏమండి మనం మారడం లేదు. తెలుసు కదా. ఏంటది? అన్నీ మారుతున్నాయి. శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియాలు మారిపోయినాయి. బాగా కంటి చూపు ఉన్నది, ఇప్పుడు కంటి చూపు లేదు. బాగా పరిగెత్తు ఉన్నాము, ఇప్పుడు నడచలేము. ఏంటిదంతా? కాబట్టి ఈ మార్పులు చెందేదానికంటే మార్పులు చెందకుండా ఉండేటువంటిది ఏదో సమ్యక్స్ ఉన్నది. ఎస్, అదే ఆత్మ. అది ఎటువంటిది? శాశ్వతం. అది శాశ్వతం, అది ఆత్మ, దానికి నశింపు లేదు. చూసారండి, శాశ్వతం. ఈ విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పాడండి అర్జునునికి. ఏమని? అర్జున 4వ అధ్యాయం, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అయ్యా అర్జున, ఎన్నో జన్మలు గడిచిపోయినాయి, ఈ విషయం నాకు తెలుసుగా నీకు తెలీదు అన్నాడు. కాబట్టి ఎంత తెలిసి వచ్చినా
ఈ జాగ్రత్త, స్వప్నము, నిద్ర ఎన్ని మారుతూ ఉన్నా మనం మారడం లేదు. ఎన్ని జన్మలు పోతూ ఉన్నా ఈ జ్ఞానం మారడం, ఇది శాశ్వతం. కాబట్టి జ్ఞానం శాశ్వతం. వ్యష్టి కనుక మనం, ఇండివిజువల్ కనుక మనం ఒక జీవ కలుపుకొని జీవాత్మ అన్నాం. ఒక పరమ కలుపుకొని, పరమ అంటే గొప్ప, ఆయన పరమాత్మ, అది జ్ఞానమే, ప్రజ్ఞానం కదా. ఇంతకు ఏంటి జ్ఞానం? జ్ఞానమునకు అంటే పరబ్రహ్మమునకు కళలు లేవు, అది శాశ్వతమైనది. ఆ పరమాత్మ, పరబ్రహ్మ శాశ్వతమైనది తెలుస్తోంది మనకే. ఇంకా ధ్రువం, కదలదు, కొండలాగా అలాగే ఉంటుంది. ధ్రువం, చలనం లేదు. ఈ చెట్లన్నీ గాలికి తిరుగుతూ ఉంటాయి. మనం మనుషులు ఎక్కడ కుక్క అరుస్తే మన మీదకి వస్తే పరిగెత్తాం. కాబట్టి ఈ కామక్రోధ లోపాలకి ఎప్పుడు చెలిస్తూనే ఉంటాం. మేలకవులో ఒక చలనం, ఏమి 2 సార్లు టిఫిన్ తిందురు అన్నారనుకో, లేచిపోవాలి కదా, చలనం, అదే కదలిక. చలనాత్మకం కర్మ. ఎన్ని తెల్లవారు లేచినా నిద్రపోయినందుకు నువ్వు కర్మే, కదులుతూ ఉంటావు, ఎప్పటికీ చూస్తూ ఉంటావు, వింటూ ఉంటావు, తింటూ ఉంటావు, అంతా కర్మే, చలనమే. స్వప్నంలో అదే చలనమే. గాఢ నిద్రలో లేదు. ఎందుకు లేదు? అక్కడ శరీర మనోబుద్ధులు లేవు. ఈ శరీర మనోబుద్ధుల పొలక ఎప్పుడు లేదో ఇవి చూపించేటువంటి జగత్తు, దేవుడు లేరు. అక్కడ ఉన్నది ఎవరు? నీవే. అక్కడ చలనం లేదు. ఏమండి, నిద్రలు కూడా కదులుతూ ఉన్న అంటే అది నీ కలో ఏదో కావచ్చాయా బాబు? అతడికి కదిలినట్టు గుర్తుంటుందా గాఢ నిద్రపోయేవాడికి? చెప్పండి, ఉండదు. కాబట్టి చలనం లేనటువంటిది. మరణం వస్తే ఇంకా అసలు అది ఇంక లేకుండా పోతుంది శరీరం, మళ్ళీ కొత్త శరీరం. ప్రతి జన్మలో వచ్చి ఎన్ని శరీరాలు పోతూ ఉన్నాయో, ఈ అన్ని శరీరాలు పోతూ ఉంటే ఎన్ని శరీరాలు చచ్చినా బతికి మనకు తెలియదు. ఇప్పుడు తెలుసు, పుట్టిన తర్వాత. బాల్యంలో ఉన్న శరీరం, చిన్న బాల్యం కాదు, చిన్నప్పుడు 6 నెలల పిల్లోళ్ళప్పుడు నడచలేక దోగాడుతూ ఉన్నామే, ఆ శరీరం స్కూలుకు పోయే టైంలో లేదు. బాల్యంలో ఉన్న శరీరం కౌమార దశలో లేదు, అది యవ్వనంలో లేదు, ఇప్పుడు వార్ధక్యంలో అసలు లేదు. ఏమండి, అప్పుడు చిన్నప్పుడు గోళీలాడే బుద్ధి, మనస్సు. స్కూల్లో కూడా ఏం చెప్తున్నారో అప్పుడు 2 1 2, 2 2 4 ఇది చదువు. మరి ఆ తర్వాత చదువు ఏమైంది? మారిపోయింది. అంటే మనస్సు, బుద్ధి కూడా మారిపోయింది. ఆ తర్వాత ఏమైంది? వృద్ధాప్యం వచ్చేటప్పటికి వచ్చేసింది, బ్రహ్మజ్ఞానం వైపు మనసు మళ్ళింది కదా. కాబట్టి అన్నీ మారుతూ ఉన్నా కూడా కదలకుండా ఉండేది ఉందండి కదండి మన దగ్గరే, ఏదో కదలకుండా. కాబట్టి ఏంటది? అది ఆత్మ చైతన్యం, అదే ధ్రువం. అది కదలదు, మెదలదు. కదులుతూ మెదులుతూ ఉండేదైతే మార్పులను తెలుసుకోనలేదు. మంచి పాయింట్ అండి, చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తాను మీకు. ఆత్మను తెలుసుకునే దానికి సూక్ష్మ పద్ధతి చెప్తాను. మనంతా ఏమనుకుంటూ ఉంటామండి? ఈ శరీర మనోబుద్ధులే నేను, ఇంకా లేదు రెండవది. ఒకవేళ ఉందంటే జీవాత్మ ఉంది, ఎక్కడో గుండెల్లోనో ముక్కినకాయలోనో ఏదో చెప్తూ ఉంటారు, అట్లా ఉంది. అలా కాదు, ఈ శరీరం అంతా కూడా చైతన్యమే. ఎట్లా చెప్పగలుగుతారు? చిన్న విషయం చెప్తామండి. అదిగో రోడ్లో పోలీస్ స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్ దగ్గర మెయిన్ రోడ్డు, కడప పోయే బస్సులు పోతూ ఉంటాయి, తూర్పు వైపు ఇలా పోతూ ఉంటాయి, ఉత్తరానికి, తిరుపతికి వెళ్ళేటంతా దక్షిణానికి పోతూ ఉంటాయి అనుకోండి. ఒక వ్యక్తి రామయ్య అనేవాడు అక్కడ కూర్చొని ఉన్నాడు పోలీస్ స్టేషన్ అరువు పైన. ఇటు తిరుపతికి వెళ్ళిన బస్సు పోయింది చూశాడు, కడప పోయిన బస్సు పోయింది చూశాడు, తాళపాక పోయిన బస్సు పోయింది చూశాడు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఏమైనా తాళపాక బస్సు పోయిందా అన్నారు అనుకో, ఇప్పుడే పోయిందండి అంటాడు. ఏమండి, జమ్మలమడుగు బస్సు ఉండాలి కదా ఈ టైంలో తిరుపతి పోయేది, ఇప్పుడే వెళ్ళిందండి అంటాడు. మరి ఎట్లా తెలిసింది చెప్పండి? ఇప్పుడే వెళ్ళింది, ఇంకా రాలేదు అని. తాను బస్సులో కూర్చొని ప్రయాణం చేయటం లేదు.
అలాగే ఈ శరీరం అనే బస్సులో నిజంగా ఇదే నేనైతే అది పోయింది ఇది వచ్చింది ఎలా తెలుస్తుంది చెప్పండి? బాల్యం వెళ్ళిపోయింది, వార్ధక్యం వచ్చింది అని ఎలా తెలుస్తుంది? ఎలా? బాల్యం వెళ్ళిపోయింది, యవ్వనం వచ్చింది, వార్ధక్యం వచ్చింది, ఎలా తెలుస్తుంది? అంటే మారకుండా ఉన్నది ధ్రువం అని అర్థం. కాబట్టి ఆత్మ ధ్రువం అనే పదం. ఆ తర్వాత ఏం చెప్పాడండి? అవ్యయం. వ్యయం అంటే మార్పు, నాశనం. అవ్యయం నాశనము లేనిది, మార్పు లేనిది. మన శరీరంలో అంటే ఇవన్నీ ఒకే రకమైన పదాలుగా ఉన్నాయండి. నిష్కళమన్నా, శాశ్వతమన్నా, ధ్రువమన్నా ఇవన్నీ ఒకే రకమైన పదాలే. అవ్యయం. అవ్యయం అంటే నాశనం లేదు, మార్పు లేదు. మన శరీరంలో ఈ జగత్తులో సరే దేవుళ్ళలో కూడా మార్పులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కొత్త కొత్త దేవుళ్ళంతా వస్తున్నారు మనకు. కాబట్టి అన్నిట్లోనూ మార్పు ఉంది. తెలుసుకుంటే నాలో మార్పు లేదు, అందుకే అన్నిటిని తెలుసుకుంటున్నా. గుర్తించేటువంటి మనం మారడంలే, ఆ గుర్తుంచుకోవడమే, ఆ గమనించడమే, ఆ తెలివి ఉంది. అదేనండి జ్ఞానం అంటే. అదే ప్రజ్ఞానం, అదే ఆత్మ. దానికి మళ్ళీ కాళ్ళు చేతులు ఆలోచించవద్దు మనం. ఎక్కడ ఉంది చూడండి. మీ యొక్క చిటికిన వేలు ఎవరో వచ్చి గిల్లారండి, అబ్బా అంటారు. మీ నెత్తిన తలపైన ఎవడో ఇంటికి లాగారనుకోండి, అబ్బా అంటారు. మీ వీపున ఎవడో అలా కూర్చాడు అనుకోండి, అబ్బా అంటారు. మీ పొట్ట మీద ఎవడో అట్టన్నాడు అనుకోండి, అబ్బా. ఇప్పుడు ఎలా అంటే చర్మము అనేది చర్మము ద్వారా ఏమండి అంతా తెలియబడుతుంది కదండి. చర్మానికి ఆ శక్తి ఉందా? లేదు. మా ఇంట్లో ఉన్న వంటింట్లో ఉన్న ట్యాప్కి నీళ్ళు వచ్చే శక్తి ఉందా? లేదు. నీళ్ళు తెప్పించలేదు. అది వస్తూ ఉండే నీళ్ళను బయటికి పంపిస్తుంది. అలాగే చర్మము తన వెనకాల ఉన్నటువంటి చైతన్యాన్ని తీసుకొని మనకు తెలియజేస్తుంది, అంతేగాని చర్మానికి లేదు. అంటే మనుషుల చర్మం మనం చూడలేదు అనుకోండి, పోనీ ఆ పుట్టేళ్ళు మేకపోతుల్లో కోస్తూ ఉంటారు, అక్కడ పోయి చర్మాన్ని కూర్చోండి చూద్దాం. ఏం చేసినా దానికి ఏమీ ఉలుకు లేదు, పలుకు లేదు ఆ చర్మానికి. కనుక ఎక్కడుంది ఇప్పుడు? శరీరంలో ఆది అంతములంతా కూడా వ్యాపించే ఉంది. అంతేకాదండి, శరీరానికి బయట కూడా ఉంది. బయట ఎక్కడండి? కనపడలేదే అనొద్దు. ఒక్కసారి ఈ శరీరాన్ని తెలుసుకుంటున్నారా మీరు? చూడండి, శరీరాన్ని తెలుసుకునేవాడు శరీరం కంటే బయట ఉంటాడా, లోపల ఉంటాడా? ఏమన్నా గుండెకాయలో ఏమండి? కుండను తెలుసుకునేవాడు కుండ కంటే బయట ఉంటాడా, కుండ లోపల ఉంటాడా? ఘటాద్ ద్రష్ట ఘటాద్ భిన్న, దేహాత్ ద్రష్ట దేహాత్ భిన్న. కుండను చూచేవాడు కుండ కంటే వేరుగా ఉంటాడు, శరీరాన్ని తెలుసుకునేవాడు శరీరం కంటే వేరుగా ఉంటాడు. ఇప్పుడు శరీరాన్ని తెలుసుకునేవాడు ఎక్కడ ఉంటాడండి? బయట ఉంటాడు. కాబట్టి అంటే బయటే కాదు, లోపల. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట అంతా కూడా పరమాత్మయే. ఆ చైతన్యం అంతటా వ్యాపించి ఉంది, అంతటా ఉంది. అది ఒక చోటన లేదు. కాబట్టి ఏంటది? అది వ్యయమయ్యేది కాదు, నశించేది కాదు, మార్పు చెందేది కాదు. ఏమండి? అలాగే తర్వాత పదం ఏం చెప్పాడు? నిర్వికల్పం. వికల్పాలు లేవండి. ఇప్పుడు మన మనసు చూడండి, మసక చీకట్లో పోతున్నాం, తాడు ఉంది అక్కడ. అయితే ఏం చేసాం? దాన్ని పాము అని ఒకడు, పూలమాల అని ఒకడు చెప్తూ ఉంటే మనం కూడా అవునేమో అనుకుంటూ ఉన్నాం. పాముగా అనుకున్నప్పుడు ఏమైంది? మనకు భయం కలిగింది. నిజానికి ఉన్నదేంటి? త్రాడు. నువ్వు పాముగా అర్థం చేసుకుంటే దాన్ని అనుకున్నావు అనుకో, మసక చీకట్ల అధ్యాస
భ్రాంతి చెందావు అనుకో, అప్పుడు భయం వచ్చేసింది. ఇప్పుడు ఎవడో తెచ్చాడు, లైట్ తెచ్చాడు, వేశాడు తాడును, భయం పోయింది. ఇప్పుడు ఇన్నిగా వికల్పాలు పడ్డావు కదా నువ్వు. అంటే ఉన్నది తాడే, ఎన్ని వికల్పాలు చెందావు? ఆ పూలమాల, గుడ్డ పేలిక, పాము, ఇన్ని కలిగాయి లేదా? అయితే ఎన్ని తాడు మీద ఎన్ని ఆరోపించినప్పటికీ అన్నిటి చూచావు, ఇన్ని రకాలైన వికల్పాలు చెందాయి. అయితే ఎన్ని వికల్పాలు జరిగినా తెలుసుకుండే నీవు ఉండే జ్ఞానం అది మారలేదండి, అది ఒకటేగా ఉంది. మరి ఏంటి మారింది? నీ మనస్సులో కలిగినటువంటి భావనలు, సంకల్ప వికల్పాత్మకం మనః, అది ఆత్మలక్షణం కాదు ఆ జ్ఞానం. సంకల్ప వికల్పములు మనసు అనబడతాయి అని శంకరాచార్యుల వారు తత్వబోధలో తెలిపారండి. సంకల్పం చేసినా వికల్పం చేసినా అది మనసు యొక్క లక్షణమే. నువ్వు పాముగా చూసినా అది మనసు లక్షణమే, దాన్ని తాడుగా చూసినా మనసు యొక్క లక్షణమే. తాడుగా చూడడం సరి అయిన జ్ఞానం, అది నిర్వికల్పము. నువ్వు పాముగా చూసే గుడ్డపేలిగ్గా చూస్తే అది సవికల్పం, వికల్పాలతో ఉంది. ఇవంతా కూడా మనసు లక్షణం. నీవు ఆ తెలియబడేటువంటి మనసుకు తెలియబడే జ్ఞానానికి, ఆ వికల్పాలకు సాక్షివి కనుక ఎవడు నువ్వు? నిర్వికల్పమైన జ్ఞానానివి. ఒక రైల్వే గార్డు ఉన్నాడండి, అతని దగ్గర మంచి టార్చ్ లైట్ ఉంది. అది చల్లని వెలుతురు, మామూలు మన లైట్ వెలుతురు ఇస్తూ ఉంటుంది. బండిని ఆపేటప్పుడు దాని ముందర ఒక ఎర్రని అద్దం వేస్తాడు. అప్పుడు దాంట్లోంచి వచ్చే కాంతి ఎర్రగా ఉంటుంది. లేదు, సిగ్నల్ పడింది, రైలు వెళ్ళాలి ముందుకు, అప్పుడు ఆకుపచ్చని లైట్ వేస్తాడు, పచ్చ లైట్. ఇప్పుడు దాంట్లోంచి వచ్చే కాంతి పచ్చగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఎరుపు పసుపు అన్నది లైట్ యొక్క ధర్మము కాదు, అది ఎప్పటికీ మారదు, అది తానుగానే ఉంటుంది కదండి. అలాగే వికల్పములు లేనటువంటిది, నిర్వికల్పమైనటువంటిది ఆత్మ చైతన్యం, ప్రజ్ఞానం, అది అలాగే ఉంటుంది, ఏ మార్పు ఉండదు. అయితే ఈ మనస్సు బుద్ధి వీటి యొక్క చలనాన్ని బట్టి ఇవన్నీ ప్రాపంచిక జ్ఞానాలు కదులుతూ ఉంటాయి, ఇవి మారుతూ ఉంటాయి. సరే, మిగిలింది పదాలకి నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.